మీ కార్ యాక్సిడెంట్ అయిందని విన్నాం, ఇప్పుడు ఎలా ఉంది? అది మీరు చేశారా లేదా మీకు అయిందా? మేము విజయవాడ ఈవెంట్కి వెళ్తున్నాం, గోదావరి పుష్కరాల టైంలో ఈవెంట్ ఉంది అంటే నైట్కి నైటే బయలుదేరం 11 o'clock. సో ఆల్మోస్ట్ మేము విజయవాడ రీచ్ అయిపోయాం. గొల్లపూడి దగ్గరికి వెళ్ళినప్పుడు మా డ్రైవర్ నిద్రపోయాడు. డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు. ముందు వెళ్తున్న లారీకి వెళ్ళి గుద్దాడు 120 స్పీడ్ లో. అంతే, అంతవరకు గుర్తుంది. మళ్ళీ కళ్ళు ఓపెన్ చేస్తే నేను ఆ సీట్ మధ్యలో పడుకోని కాదు, ఎవరు లేరు చుట్టుపక్కల, ఎవరు లేరు. ఆ కార్ డోర్ ఓపెన్ చేసుకొని నేనే జస్ట్ ఇట్లా నా చేతులతో స్లోగా పాక్కుంటూ కిందకి వచ్చి midnight 3 o'clock ఎవరు లేరు అక్కడ ఆ ఏరియాలో. సో అది చాలా, ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను దగ్గరలో ఉండే కాబట్టి యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఈ సీన్ అంతా తెలిసిన తర్వాత, రోహిణికి యాక్సిడెంట్ అయిన తర్వాత నా మైండ్ లో ఏంటంటే పాపం చాలా బాధలో ఉంటది, ఏదో ఒకటి చేసి చీరప్ చేయాలి అని నేను వెళ్ళాను అనమాట. నేను వెళ్ళింది కూడా 12-12:30 ఆ టైంలో రాత్రి. వెళ్ళంగానే నేను ప్రిపేర్ అవుతున్నా ఎలా చీరప్ చేయాలి అది. ఫస్ట్ సైడ్ నేను రోహిణిని చూడగానే రోహిణి నవ్వుకుంటే ఏరా వచ్చావా అని అన్నది. ఊరిని అమ్మ నేను నిన్ను నవ్వుపిద్దామంటే నువ్వు నవ్వుతున్నావు ఆల్రెడీ అని. ఇగో ఇట్లా అయిపోయింది కదా, బాధపడక 3 నెలలు ఆగరా, లేచి ఎంటర్టైన్ చేయకపోతే అప్పుడు చూడు అన్నది. ఆ టైంలో కూడా ఈమె పాజిటివిటీ ఏందిరా బాబు, అసలు ఇంత కూడా బాధలేదు మళ్ళా. సీరియస్లీ అంటే నాకు యాక్సిడెంట్ అయింది, నా లైఫ్ అయిపోయిందని మాత్రం నేను అసలు ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించలే. ఆ టైంలో యాక్సిడెంట్ అయిపోయింది బాబోయ్, నేను ఇంకా కెరియర్ లేదు, నాకు ఇండస్ట్రీలో నేను మళ్ళీ రాలేనేమో, అట్లా ఏం లేదు. డాక్టర్ని అడిగితే నేను సర్జరీ చూసాను, నా కళ్ళతో ఎట్లా చేశారు ఏంటి అనేది, ఎట్లా రాడ్ ఆపరేట్ చేస్తారని చెప్పి మొత్తం చూసాను నేను. సో నేను చాలా ధైర్యంగా ఉండే. నేను ఒకటే చెప్తా అందరికి, ఏ సిచ్యువేషన్ లో అయినా స్ట్రాంగ్ గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. దట్స్ ఇట్. మీరు కోవై సరళ లాగా బాగా ఇమిటేట్ చేస్తారు కదా, ఒకసారి రవి అన్నని బ్రహ్మానందం గారి లాగా ఊహించుకొని ఒకసారి మా కోసం చేస్తారా ఇమిటేట్? ఇంట్రెస్టింగ్ సీన్ అబ్బా, నాకు చాలా హ్యాపీగా ఉంది. సీన్ చూడాలనుకుంటున్నా. నేను కూడా అక్కడికి కోవై సరళ గారు బ్రహ్మానందం రొమాంటిక్ సీన్ చేస్తే, రొమాంటిక్ సీన్ కాదు, నాకు నచ్చని చేస్తావా నువ్వేంది? మా వాళ్ళు అడిగింది చేయాలి. రొమాంటిక్ గా కొట్టుడు కార్యక్రమం. రొమాంటిక్. ఏమండి, ఏందే మనకి పెళ్ళి ఎన్నాళ్ళైంది కదా? 4 ఏళ్ళైంది. అయితే ఈ 4 ఏళ్లలో ఒక మూర మల్లెపూలన్నా తెచ్చారా? ఇగో పడకమా. అది కాదండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు నాకు కూడా 4 ఏళ్లలో రానండి 3 ఇప్పుడు వస్తుంది నేను చూడంగానే. మరి మన వాళ్ళ పక్కకి పోయి ఆ పక్కకి వెళ్ళొద్దు, ఈ పక్కకి అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరమ్మా. ఒట్టు పెట్టి చెప్పుతాను, ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. అరే చంపేస్తా మిమ్మల్ని. మంచి 3 సాంగ్ లో మీరు మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారంట కదా? మళ్ళీ అడుగు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారంట కదా? ఆ తప్పు కదా అలా చేసుకోవడం, ఎలా చేసుకుంటామమ్మా? నేను ఆల్రెడీ మ్యారీడ్, అది అందరికి తెలుసుగా. నాకు పాప అందరికి తెలుసుగా. ఎట్లా చేసుకుంటాం మేమిద్దరు? అదే కదా ఏమో అనుకున్నారని. మాట్లాడతారా? ఇప్పుడు రోహిణి ఇంకొక 3 నెలలు అయితే కనబడదు అనుకో, కానీ నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ రోహిణికి పెళ్లి అవుతుంది, అందరిని పిలుస్తుంది, మనం వెళ్దాం. ఓకేనా? మ్యాక్స్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తా, బట్ తప్పక అయితే నేనేం అది చేయలేను. కుదరదు. మేము ఒప్పుకోముగా, అట్లా మేము ఒప్పుకోముగా. ఇప్పటి వరకు చూసిన పెళ్లిళ్ళు అందరిలో కొట్టుకొని వస్తున్నారు. అందుకే మాకేనా టార్చర్, నువ్వు కూడా ఉండాలి. ఓకే, సో ముందుకెళ్ళిపోదాము. రోహిణి ఇప్పుడు టీం రవికి సపోర్ట్ చేస్తుంది. టీం ఇందు మీరు 300 పాయింట్లతో అప్పటి నుంచి కామ్ ఉన్నారు. ఇప్పుడు పాయింట్లు పెంచుకోవాలి. కొండంతా అండ నేనున్నా మనం గెలవడానికి. అండ కాదు, నువ్వు బండ. ఇప్పుడు వెనకాల స్క్రీన్ మీద కొన్ని ఫోటోస్ వస్తాయి. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పేరెంట్స్ ఫోటోస్. వాళ్ళ పేరెంట్స్ మదర్ రావచ్చు, ఫాదర్ రావచ్చు, మదర్ ఫాదర్ కూడా రావచ్చు. వాళ్ళిద్దరిని చూసి పోలికలు మ్యాచ్ చేసి ఇక్కడ వాళ్ళ కొడుకో కూతురు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని రావాలి. ఎత్తుకొని అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నిల్చోవాలి. అది చెప్పు మరి. ఎత్తుకొని రావాలి అలా చిన్న పిల్లల. నువ్వు ఎత్తుకొని కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం. అర్థమైంది కదా గేమ్? ప్రతి రైట్ ఆన్సర్ కి 100 పాయింట్. ఓకేనా? ఈ ప్రాసెస్ లో ఆల్ ది స్టూడెంట్స్ మీ మీద కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళు ఏం అడిగినా ఎంత చేసినా సైలెంట్.
ఇది లేదు ఇది లేదు. జెన్యున్ గా ఆడదాం. ఓకే, జెన్యూన్ గాడు. ఆల్రైట్, సో కెన్ వి హావ్ ది ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్? ఆల్రైట్, రెడీ రోహిణి? నేను టైం చేస్తున్నావంట, వెళ్ళి మధ్యలో తెచ్చేసుకొని రైట్ ఆన్సర్. నువ్వు కూడా 3, 2, 1 గో. పట్టుకో 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 అరే పట్టుకో. ఆల్రైట్, సో రోహిణి మమ్మీ వాళ్ళ కూతురు అనుకుంటున్నావు. ఏ పోలికలు మ్యాచ్ అయినాయనే చెప్పు. ఏదో వెళ్ళి తీసుకొచ్చి ఏదో ర్యాండమ్ లో గోల్ వేసినావు కదా? కాదు, మేము అనుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. లేదు లేదు, నీకు వాళ్ళకంటే కొంచెం అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి ఏం మ్యాచింగ్ ఉంది? మొహం ఇట్లా ఉంది ఈవిడది కూడా. ఏందా? ఇట్లా ఉంది కదా అమ్మాయిది. అంటే అందరి మొక్కలు అట్లా లేవా, వేరేలా ఉన్నాయా? అయ్యో, నువ్వు ఇందాక నవ్వచ్చు కదా, క్లిప్ ఉంది మర్చిపోయా. ఓహో, మమ్మీ కూడా లోపల క్లిప్స్ ఉండొచ్చానా? ఆడ చూడు ఎంత రైట్ ఆన్సర్ తెచ్చుకుండో. నీకు ఎలా తెలుసురా? చీక్సా? ఏ నవ్వండి ఒకసారి. అందరికి చీక్స్ ఉన్నాయి, ఒక అమ్మాయికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓకే, క్లూ ఇస్తున్నాను. ఇద్దరు రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ మధ్యలో రోలో ఉంది. గో ఫర్ ఇట్. విదిన్ 10 seconds మీరు రైట్ ఆన్సర్ తెచ్చుకోవాలి. రే ఒకసారి వెతుక్కో, చూసుకో. ఒరేయ్ సుమన్, అమ్మాయి కాదు కొడుకు కూడా ఉండొచ్చు కదా. మధ్యలో రోజులో కొడుకే కూడా నేను క్లూ ఇచ్చాను. నేను అబ్బాయి ఎవరైనా అమ్మాయి గడ్డ వేసుకున్నా. నువ్వు నా టీమ్ లోకి రాకపోయినా నేను క్లూ ఇస్తా. అసలు పోలికలే ఉండు. జాగ్రత్త చూస్తే అమ్మ వెనకాల ఫోటోలో అమ్మాయి ఉంది. ఏ స్పెక్స్ అమ్మేరా? అయ్యో, అరే సుమన్, లాస్ట్ ఛాన్స్ రోహిణి. ఈ ఇద్దరిట్లో రైట్ ఆన్సర్ ఉన్నారు. మీరు కన్విన్స్ అవుతే మీరు మీ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు తప్పు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. విదిన్ 10 seconds. ఈ ఇద్దరిలో ఒక రైట్ ఆన్సర్ ఉంది. నువ్వు ఫిక్సా కట్ల వైడ్ నుంచి? రోహిణి, యూ వాంట్ టు ఎక్స్చేంజ్ ఆర్ ఫిక్సా? ఆ వెనకాల ఫోటో కూడా కనిపించవట్లేదు నాకు. అది తీసుకున్నాడుగా, ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి చెప్పు, మాటల్లో పెట్టు. దా అయితేనా? అటు పంపించాను. నేను ఫిక్స్. ఏంది ఫిక్స్ రా? ఇటు వచ్చిందా మళ్ళీ? లేదు, నువ్వు ఎందుకు చెప్పిన వస్తలేదు? ఫస్ట్. ఏ బెదిరిస్తావని చిన్నపిల్లని. నేనున్నాను బంగారు, నువ్వు ఉండి ఇక్కడ. సరే ఆమె